ఇన్ఫర్మేషన్ మొదలుకొని ఎంటర్టైన్మెంట్ వరకు ఏ చిన్న విషయమానికైనా మనము ఎక్కడ సెర్చ్ చేస్తామండి? మరెక్కడ? యూట్యూబ్లోనే కదా. అనేక రకాల స్టోరీలను మనకు ఎప్పటికప్పుడు అందించే యూట్యూబ్ యొక్క స్టోరీ ఏంటో మీకు తెలుసా? రండి, ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి యూట్యూబ్ యొక్క జర్నీ ఎప్పుడు ఎలా మొదలైంది, దాని యొక్క పరిణామ క్రమం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. రండి వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనమందరము వినియోగిస్తున్నటువంటి యూట్యూబ్ అప్లికేషన్ మొదట ఒక డేటింగ్ యాప్గా మొదలైందంటే నమ్ముతారా? నిజమండి. మొదట్లో ఒక డేటింగ్ యాప్గా మొదలైనటువంటి యూట్యూబ్ ఈరోజు అనేక మందిని అనేక విషయాల పట్ల ఎంతో క్రేజీగా మనందరికీ అనుకూలమైనటువంటి అప్లికేషన్గా మారింది. మొదట్లో ముగ్గురు మిత్రుల కలయికతో ఈ యూట్యూబ్ ఏర్పడింది. స్టీవ్ చెన్, చాద్ అలీ, జావేద్ కరీం అనేటువంటి ముగ్గురు మిత్రులు సరదాగా ఒక ట్రిప్ని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా చివరి నిమిషంలో ఒక మిత్రుడు ఆ యొక్క పార్టీకి అటెండ్ కాలేకపోయాడు. మిగిలిన ఇద్దరు మిత్రులు తాము ఎలా గడిపామనేటువంటి ఒక వీడియోను తయారు చేసి తమ మిత్రుడికి ఒక సర్ప్రైజ్ లాగా అందించాలని భావించారు. కానీ ఆ యొక్క వీడియోని ఎలా షేర్ చేయాలి అనేది వారికి అర్థం కాలేదు. ఆన్లైన్లో అనేక రకాల సెర్చ్లు చేసినప్పటికీ షేర్ చేయదగినటువంటి ఎలాంటి ప్లాట్ఫామ్ వారికి లభించలేదు. ఈ క్రమంలో తామే ఒక వెబ్సైట్ను రూపొందించి షేర్ చేసుకోగలిగేటువంటి కంటెంట్ని షేర్ చేసుకోగలిగే విధంగా తయారు చేయాలని భావించారు. దీని కొరకై తాము దాచుకున్నటువంటి సొమ్ముని మరియు కొంత క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించి ఒక వెబ్సైట్ని తయారు చేశారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవమైన వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14వ తేదీన 2005లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వెబ్సైట్ మొదలైంది. మొదట్లో ఈ వెబ్సైట్ నందు ప్రేమికులు తమ మధ్య సందేశాలు అంటే మెసేజ్ పంపుకోవడానికి అనుకూలమైనటువంటి ప్లాట్ఫామ్గా మొదలుపెట్టారు. అయితే మొదట్లో అంటే ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా యుగం ఆ రోజు లేనందువలన మొదట్లో ప్రేమికులు తమ యొక్క అభిప్రాయాలను ఇలా షేర్ చేసుకోవడానికి కొంత బిడియంగా ఫీల్ అయ్యారు. కానీ ఈ ప్రోగ్రాం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయితే కొంతకాలం వెళ్ళాక దీనిని కొంచెం మెరుగుపరిచి ఎవరైనా సరే వారి యొక్క వివిధ వీడియోలను షేర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ప్లాట్ఫామ్ని తీర్చిదిద్దారు. ఆ తరువాత ఇక వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేకుండా ఈరోజు కోట్లాది మంది అభిమానులకు ప్రీతిపాత్రమైనటువంటి అప్లికేషన్గా యూట్యూబ్ మారింది. ఇదండి మొదట యూట్యూబ్ మొదలైనటువంటి క్రమం. వ్యక్తులు వారి యొక్క వీడియోలను వారే షేర్ చేసుకుంటారు కాబట్టి యూ అని టీవీ, ట్యూబ్ అంటే టీవీ అనే అర్థం వచ్చేలాగా యూట్యూబ్ అనే పేరుతో మొదలుపెట్టారు. కానీ మొదట్లో ఇదే పేరుతో మరొక సంస్థ ఆన్లైన్లో ఉండేది. ఈ యూట్యూబ్లో మొదలైనటువంటి ట్రాఫిక్ కారణంగా ఆ సంస్థకు అధికమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడి ఆయా సంస్థలు కోర్టుకు వెళ్ళి గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో ఆ సంస్థ యూట్యూబ్ అనేటువంటి పేరుని యూట్యూబ్కే వదిలేసింది. ఇలా అనేక ఇంట్రెస్టింగ్ పరిణామాలు యూట్యూబ్ గురించి ఉన్నాయండి. అలా మొదలైన యూట్యూబ్ని ఒక సంవత్సర కాలం తర్వాత గూగుల్ 13,000 కోట్ల రూపాయలకు కొనింది. ఈనాటి సోషల్ మీడియా రెవల్యూషన్ని అప్పుడే ఊహించినటువంటి గూగుల్ ఆ మొత్తాన్ని చెల్లించి యూట్యూబ్ని తన సొంతం చేసుకుంది. అలా ప్రయాణమైనటువంటి యూట్యూబ్ ప్రయాణం ఈరోజు కొన్ని కోట్ల మందిని అలరిస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే సుమారు 130 దేశాల్లో 80 భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంది. యూట్యూబ్లో ఉన్నటువంటి అన్ని వీడియోలను ఒకసారి తిలకించాలంటే సుమారుగా 18,000 సంవత్సరాలు పడుతుందట. అంత విలువైనటువంటి కంటెంట్
యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో అనేక రికార్డులు ఉన్నాయి. ఇవేంటో ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్. మిస్టర్ బీస్ట్ అనే ఒక వ్యక్తి అనేక వింతలు విశేషాలతో కూడినటువంటి వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క వీడియో ఛానల్ ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించేటువంటి ఛానల్ గాను మరియు అత్యధిక ఆదాయాన్ని ఆర్జించేటువంటి ఛానల్ గాను పేరు మోసింది. ఇక భారతదేశానికి వచ్చినట్టయితే టెక్నికల్ గురూజీ అనేటువంటి ఛానల్ హిందీ భాషలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే కంప్యూటర్స్, మొబైల్స్ ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ యాక్సెసరీల గురించి వీడియోలు చేస్తూ భారత్లో అత్యంత ఆదాయం కలిగి మరియు అత్యంత పాపులారిటీ కలిగినటువంటి ఛానల్గా ఈ టెక్నికల్ గురూజీ పేరు పొందింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ల సంఖ్య సుమారు 12 కోట్లు. అదేవిధంగా అన్ని సోషల్ మీడియాలోకెల్లా 52%తో యూట్యూబ్ అత్యధిక మంది వీక్షకులను కలిగి ఉంది. అదేవిధంగా బేబీ షార్క్ డూడు అనేటువంటి వీడియో, పిల్లలు పాడుకునే ఒక రైమ్స్కి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల మంది వీక్షించారు. ఇది ప్రపంచ రికార్డు. ఇలా అనేక రికార్డులను యూట్యూబ్ నమోదు చేస్తుంది. ఇదండి యూట్యూబ్. అనేక స్టోరీలను మనకు అందించే యూట్యూబ్ స్టోరీ ఈ వీడియోలో. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఇంట్రెస్టింగ్గా మీకు ఎప్పటికప్పుడు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్లను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.